పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీని ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ బంక్ల వద్ద జనం భారీగా క్యూ కట్టారు. గురువారం పర్బణి, ఛత్రపతి సంభాజీ నగర్లో వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు భారీగా క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భవిష్యత్తులో ఇంధన ధరలు భారీగా పెరగొచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చని తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ గందరగోళంపై పెట్రోల్ డీలర్ల సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ సాధారణంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేవలం వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందొద్దని, బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయమే వారిని పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీసేలా చేస్తోంది. భారత ప్రభుత్వం ఇంధన సరఫరా విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవడానికి, వ్యూహాత్మక నిల్వలను వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ వదంతులు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని, అయితే అవన్నీ అసత్యాలని ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రస్తుతానికి పెట్రోల్ బంక్ల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మొద్దని ప్రభుత్వ అధికారిక ప్రకటనలను నమ్మాలని సూచిస్తోంది.